హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ హనీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి చికెన్, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కరివేపాకు, బియ్యం పిండి, అలాగే శనగపిండి. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా నిమ్మరసం కొంచెం వేసుకుని, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోకే ఒక ఎగ్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మంచిగా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. టూ అవర్స్ తర్వాత మ్యారినేట్ అయిన చికెన్లోకి బియ్యం పిండి, అలాగే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా చికెన్లోకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కలుపుకుని మిశ్రమం కొంచెంసేపు పక్కన పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుందండి. పీసెస్ అన్నీ కదుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చికెన్ అయితే వేగిపోయిందండి, పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.